హలో ఎవ్రీవన్. మీకు కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉందా? కానీ ఎలా నేర్చుకోవాలి? ఎక్కడ స్టార్ట్ చేయాలి? అసలు ఏమేం కాన్సెప్ట్స్ ఉంటాయి అనేది చూస్తే చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉందా? ఇది మీదొక్కరిదే కాదండి. ఇది చాలా మంది బిగినర్స్‌ది ఇదే ప్రాబ్లమ్. సో, దీనికోసమే ఈ వీడియో. ఈ వీడియోలో నేనొక 7 డే లెర్నింగ్ ప్లాన్‌ని చెప్తాను. అంటే ఈ 7 డేస్‌లో ఒక్కొక్క రోజు మీకు ఒక 1 అవర్ దీనికి టైం కేటాయించి ఎలా నేర్చుకోవాలి? ఫస్ట్ ఏంటి స్ట్రక్చర్ ఏంటి? సో, దానివల్ల మీకొక బేసిక్ అండర్‌స్టాండింగ్ అనేది ఎలా వస్తుంది అనేది ఈ 7 డే లెర్నింగ్ ప్లాన్‌లో చెప్తాను. సో, ఈ లెర్నింగ్ ప్లాన్ అనేది ఒక రోడ్ మ్యాప్ లాగా అండి. అంటే ఒక అసలు మనకొక పాత్ చూపిస్తుంది. అంటే అసలు డిజిటల్ మార్కెటింగ్ ఏంటి? తర్వాత ఏమేం కాన్సెప్ట్స్ అంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏముంటాయి? ఇంపార్టెంట్ కేటగరీస్ ఏముంటాయి? దాని నుంచి మనం ఎలా నేర్చుకోవాలి? సో, ఈ 7 డేస్ ప్రతిరోజు ఏం కాన్సెప్ట్స్ ఏ రోజు ఏం కాన్సెప్ట్ నేర్చుకోవాలి? దాన్ని ఇంకా డీటెయిల్‌గా నేర్చుకోవాలి అంటే గూగుల్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ ఎలా సెర్చ్ చేయాలి? తర్వాత మీకొక చిన్న టాస్క్ కూడా ఇస్తాను. సో దట్ మీకు అది ఎంత బాగా అర్థమైతుందో తెలుసుకోవడానికి మీకొక క్లారిటీ వస్తుంది. హాయ్ అండి. నా పేరు ప్రవీణ్ వర్ల. నేను ఒక 10 ఇయర్స్ నుంచి డిజిటల్ మార్కెటింగ్‌లో వర్క్ చేస్తున్నాను. నా ఎక్స్‌పీరియన్స్‌ని అందరికి షేర్ చేయడానికే ఈ ఛానెల్ అండి. సో ప్లీజ్ సపోర్ట్ అస్. సో అసలు 7 డే లెర్నింగ్ ప్లాన్ ఏంటో చూద్దామా? డే 1 ప్లాన్ ఏంటి అంటే వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకోవాలి. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది క్లియర్‌గా ఒక అండర్‌స్టాండింగ్ అనేది తెలుసుకోవడానికి డే 1 ప్లాన్ యూజ్ అవుతుంది. సో సింపుల్‌గా చెప్పాలి అంటే ఇప్పుడు మార్కెటింగ్ అంటే మనం యూజర్స్‌కి కనెక్ట్ అవ్వడం, యూజర్స్‌ని కస్టమర్స్‌గా కన్వర్ట్ చేసుకోవడం అనేది మార్కెటింగ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. సో, ఇప్పుడు ఇంటర్నెట్ యూసేజ్ చాలా పెరిగిపోయింది కదా! ఇప్పుడు అందరూ ఆన్‌లైన్‌లో ఉంటున్నారు. అందరూ ఇంటర్నెట్‌ని యూజ్ చేస్తున్నారు కాబట్టి, మనం యూజర్స్ ఎక్కడున్నారో అక్కడికి వెళ్లి మార్కెట్ చేస్తున్నాం. సో, అందుకే ఇప్పుడు ఇంటర్నెట్ యూసేజ్ ఎక్కువ అవ్వడం వల్ల మనం ఆన్‌లైన్‌లో మార్కెటింగ్ చేస్తున్నాం. సో, దీన్ని ఆన్‌లైన్ మార్కెటింగ్, ఇంటర్నెట్ మార్కెటింగ్ లేదా డిజిటల్ మార్కెటింగ్ అనేది అంటాం. సో, దీని గురించి ఇంకా డీటెయిల్స్‌గా తెలుసుకోవడానికి ఎలా సెర్చ్ చేయాలి? గూగుల్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ మీరు వెళ్లి అసలు డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్ ఇన్ తెలుగు, బేసిక్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనేది సెర్చ్ చేయండి. సో, దానివల్ల ఒక గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ఒక 2, 3 ఆర్టికల్స్ చదవండి. తర్వాత యూట్యూబ్‌లో సెర్చ్ చేసినప్పుడు ఒక 2, 3 వీడియోస్ చూసి తర్వాత మీకొక బేసిక్ అండర్‌స్టాండింగ్ అనేది వస్తుంది. సో, దీనికి టాస్క్ ఏంటి అంటే, యూజ్ చేసే ఎలక్ట్రానిక్స్ బ్రాండ్స్ కానీ, మీ ఇంట్లో ఉండే ఆహ్, ఈ బ్రాండ్స్‌ని గురించి జస్ట్ గూగుల్‌లో సెర్చ్ చేయండి. వాళ్ళ వెబ్‌సైట్స్ ఎలా ఉన్నాయి? తర్వాత వాళ్ళ ఆన్‌లైన్ ప్రెజెన్స్ ఏంటి? వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఎలా ఉన్నాయి ఆ బ్రాండ్స్‌కి అనేది తెలుసుకొని పెట్టుకోండి. సో, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో ఒక అండర్‌స్టాండింగ్ అయితే వచ్చింది కదండీ! సో, నెక్స్ట్ డే 2 ప్లాన్ ఏంటి అంటే వెబ్‌సైట్స్. అసలు వెబ్‌సైట్స్ అంటే ఏంటి? వాటి ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆన్‌లైన్‌లో మార్కెటింగ్ చేయాలి అంటే మనకొక బేస్ ఉండాలి. అంటే ఆ బేస్ నథింగ్ బట్ వెబ్‌సైట్. సో, వెబ్‌సైట్‌లో మన బిజినెస్ గురించి గాని, మన సర్వీసెస్ గురించి గాని ఇన్ఫర్మేషన్ ఎక్కువగా తెలుసుకోవడానికి ఉపయోగపడే ఛానెల్ అన్నమాట. సో, వెబ్‌సైట్‌కి ఒక పేరుంటుంది. దాన్ని డొమైన్ నేమ్ అంటాం. అంటే ఇప్పుడు గూగుల్.కామ్ అనేది డొమైన్ నేమ్. అదొక మళ్ళీ దాంట్లో వెబ్‌సైట్‌లో మీరు చూస్తే ఫస్ట్ చూసే పేజ్ ఏంటి అంటే హోమ్ పేజ్. తర్వాత మీరు జనరల్‌గా చూస్తే దాంట్లో అబౌట్ అస్ పేజ్ ఉంటుంది. కాంటాక్ట్ అస్ పేజ్ ఉంటుంది. ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ పేజ్ ఉంటాయి. సో, ఇది కంప్లీట్ వెబ్‌సైట్ అన్నమాట. సో, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఇందాక చెప్పినట్టు ఈ కీవర్డ్స్‌తోని సెర్చ్ చేయండి. బేసిక్స్, వెబ్‌సైట్ బేసిక్స్ అని సెర్చ్ చేయండి. లేదు ఎసెన్షియల్ పేజెస్ అంటే ఏమేం పేజెస్ ఇంపార్టెంట్ ఫర్ ఎ వెబ్‌సైట్ అని టైప్ చేయండి. తర్వాత బేసిక్స్ వెబ్‌సైట్ స్ట్రక్చర్ ఫర్ బిగినర్స్ అని టైప్ చేయండి. సో, దీనివల్ల మీకు ఇంకా అసలు వెబ్‌సైట్స్ అంటే ఏంటి? దాని ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో, దీనికి టాస్క్ ఏంటి అంటే, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మీ నార్మల్‌గా మీ యూజ్ చేసే బ్రాండ్స్ మీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ కానీ, వేరే ఇతరత్ర బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ వెబ్‌సైట్‌ని సెర్చ్ చేయండి. ఒక 2, 3 వెబ్‌సైట్స్‌ని సెర్చ్ చేసి, దాంట్లో ఒక 10, 15 మినిట్స్ స్పెండ్ చేయండి. అప్పుడు మీరు అన్ని వెబ్‌సైట్ పేజెస్‌ని ఓపెన్ చేసి చూడండి. అసలు ఏమేం పేజెస్ కామన్‌గా ఉన్నాయి, ఏం పేజ్‌లో ఏ ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు, వాళ్ళు ఎలా చెప్తున్నారు, ప్రొడక్ట్స్ గాని, వాళ్ళ సర్వీసెస్ గురించి గాని అనేది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. ఇప్పటివరకు మనకు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒక అండర్‌స్టాండింగ్ వచ్చిన తర్వాత దాన్ని మార్కెట్ చేయాలి అంటే మనం వెబ్‌సైట్స్‌ని యూజ్ చేయడానికి అని తెలుసుకున్నాం కదా!
నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో మనకొక అడ్రెస్ ఉంది. మనం మార్కెట్ చేయాలి అని అనుకుంటున్నాం. సో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో మీరు జనరల్‌గా ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి గానీ, బిజినెస్ గురించి గానీ, ప్రొడక్ట్ గురించి గానీ తెలుసుకోవాలంటే మీరు ఏం చేస్తారు? గూగుల్ ఓపెన్ చేసి దాంట్లో సెర్చ్ చేస్తారు. సో నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి అనేది టైప్ చేస్తారు. మీకేదైతే కావాలో ఇన్ఫర్మేషన్. సో దాన్ని మనం కీవర్డ్ అంటాం. సో అలా టైప్ చేసినప్పుడు మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ లింక్స్ అనేవి వస్తాయి. సో దాన్ని సెర్చ్ రిజల్ట్స్ అంటాం. సో మీకు ఆ పేజ్‌లో మీకు ఒక అరౌండ్ 10 రిజల్ట్స్ అనేవి కనపడతాయి. కానీ ఇప్పుడు మీ యొక్క ఈ క్వెరీకి ఆ 10 బిజినెసెసే ఉన్నాయా? లేదు. దాని అర్థం అది కాదండి. కానీ ఆ 10 బిజినెస్ మాత్రమే ఆ లింక్స్ మాత్రమే మీరెందుకు చూస్తున్నారు? అంటే అవి ఫస్ట్ పేజ్‌లోనే ఎందుకొచ్చాయి? అండ్ మీరు ఫస్ట్ 2, 3 రిజల్ట్స్ చూసినప్పుడు అవే బ్రాండ్స్ ఎందుకు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్‌లో వచ్చాయి. సో ఏమేం టెక్నిక్స్ వాడాలి, ఏమేం చేయాలి అనేది మొత్తం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో తెలుసుకుంటారు. ఎందుకు అంటే ఇప్పుడు ఎన్నో లక్షల బిజినెస్‌లు ఉంటాయి. వాటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ ఓన్లీ మనం ఫస్ట్ పేజ్‌లో మనం ఏదన్నా కీవర్డ్ అంటే మనం ఇందాక గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ఆ ఫస్ట్ పేజ్‌లో మన బిజినెస్ కానీ, మన సర్వీసెస్ కానీ ఎలా తీసుకురావాలి అనేది మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో చెప్తాం. సో దీనికి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఏం సెర్చ్ చేస్తారు అంటే ఎస్‌సిఓ బేసిక్స్ ఇన్ తెలుగు. అసలు వాట్ ఈస్ ఎస్‌సిఓ ఫర్ నాన్ డిజిటల్ మార్కెటర్ అని టైప్ చేసి మీకు సింపుల్‌గా ఒక 2, 3 ఆర్టికల్స్ కానీ, ఒక 10 మినిట్స్ వీడియోస్ కానీ చూసి ఒక ఎస్‌సిఓ అంటే ఏంటి అనేది తెలుసుకోండి. మీకు దీని గురించి టాస్క్ ఏంటి అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి. మీకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా, మీరేదన్నా బిజినెస్ గురించి సెర్చ్ చేయాలనుకుంటున్నా, ఏదన్నా లోకల్ బిజినెస్ గురించి సెర్చ్ చేయాలనుకుంటున్నా అనేది చేయాలనుకుంటున్నప్పుడు ఎలా చేస్తారు? ఏం టైప్ చేస్తారు? అని జస్ట్ టైప్ చేసి చూడండి. లేదు ఎగ్జాంపుల్ చెప్తాను. మీకొక మొబైల్ ఫోన్ కావాలి. సో మొబైల్ ఫోన్ కోసం తీసుకోవాలి ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు మీరెలా సెర్చ్ చేస్తారు? ఒక 2, 3 వేరియేషన్స్‌లో సెర్చ్ చేసి చూడండి. అంటే ఐ వాంట్ టు బై మొబైల్ ఫోన్ లేదు టాప్ మొబైల్ ఫోన్స్ ఇన్ ఇండియా లేకపోతే మొబైల్ ఫోన్స్ అండర్ 10,000, 15,000 అలా సెర్చ్ చేసి చూడండి. ఏమేం రిజల్ట్స్ వస్తున్నాయి. వాటి డిఫరెంట్ కీవర్డ్స్‌కి మనం డిఫరెంట్ రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి. వాటి లింక్స్ క్లిక్ చేసి ఆ వెబ్‌సైట్‌లో కంటెంట్‌ని చూడండి. సో దానివల్ల మీకొక బేసిక్ అసలు ఎస్‌సిఓ అనేది ఎలా వర్క్ అవుతుందో మీకొక ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్. ఇది డే 4 ప్లాన్. మనం డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. తర్వాత దానికి బేస్ అంటే వెబ్‌సైట్స్ ఉండాలి, మార్కెటింగ్ చేయాలి తెలుసుకున్న తర్వాత, దాని తర్వాత ఇంపార్టెంట్ ఎస్‌సిఓ చేయాలి. దాంతో పాటు సోషల్ మీడియాని యూజ్ చేసుకొని, సోషల్ మీడియా అంటే ఏంటి అంటే ఫేస్‌బుక్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ కానీ, లింక్డ్ఇన్ కానీ, ట్విట్టర్ కానీ, స్నాప్‌చాట్ కానీ, ఈ సోషల్ మీడియా ఛానెల్స్ యూజ్ చేసుకొని బ్రాండ్స్ వాళ్ళ ప్రొడక్ట్స్‌ని, వాళ్ళ సర్వీసెస్‌ని యూజర్స్‌కి ఎలా కనెక్ట్ చేస్తున్నాయి, యూజర్స్‌తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయి, కంటెంట్ వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళ కస్టమర్ క్వైరీస్‌కి వాళ్ళు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎలా కనెక్ట్ అవుతున్నారు వాళ్ళ యూజర్స్‌తోన అనేది మొత్తం సోషల్ మీడియా మార్కెటింగ్‌లో నేర్చుకోవచ్చు. సో దీనికి మీకు ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి అంటే సెర్చ్ చేయండి. సోషల్ మీడియా మార్కెటింగ్ బేసిక్స్ ఇన్ తెలుగు అనేసి టైప్ చేయండి. లేదు అంటే వాట్ ఈస్ సోషల్ మీడియా మార్కెటింగ్? వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోషల్ మీడియా ఛానెల్స్ అని టైప్ చేసి అసలు ఛానెల్స్ ఏమేమి ఉంటాయి? ఎలా ఉంటాయి? అనేది తెలుసుకోండి. సో దీనికి మీకిస్తున్న టాస్క్ ఏంటి అంటే, ఇప్పుడు మీరిందాక సెర్చ్ చేసినట్టు మీకు మీకు ఇందాక చెప్పిన విధంగా మీరు బ్రాండ్స్ అనేది చూసారు గదా! సో ఆ బ్రాండ్స్ యొక్క సోషల్ మీడియాలో ఛానెల్స్ వెతకండి. అసలు వాళ్ళకి సోషల్ మీడియా ఛానెల్స్ ఉన్నాయా లేదా? ఒకవేళ సోషల్ మీడియా ఛానెల్స్ ఉంటే డిఫరెంట్ ఛానెల్స్‌లో అంటే ఫేస్‌బుక్‌లో ఛానెల్ ఉందా? ఇన్‌స్టాగ్రామ్‌లో ఉందా? ట్విట్టర్‌లో ఉందా? లింక్డ్ఇన్‌లో ఉందా? అలా ఉన్నప్పుడు వాళ్ళు టైప్ ఆఫ్ కంటెంట్‌ని పోస్ట్ చేస్తున్నారు. సో ఒకటే విధంగా పోస్ట్ చేస్తున్నారా? లేక డిఫరెంట్ వేస్‌లో పోస్ట్ చేస్తున్నారా? వాళ్ళు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు యూజర్స్‌తోన? అంటే వాళ్ళు డైరెక్ట్ ప్రొడక్ట్స్‌నే ప్రమోట్ చేస్తున్నారా? లేకపోతే ఏమన్నా టిప్స్ ఇస్తున్నారా? లేకపోతే ఇండైరెక్ట్‌గా వాళ్ళ ప్రొడక్ట్స్‌ని ఏమన్నా ప్రమోట్ చేస్తున్నారా? అనేది జస్ట్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డే 5 ప్లాన్ పెయిడ్ యాడ్స్. సో ఇంతవరకు మనం ఏవైతే చేస్తున్నామో అది ఆర్గానిక్ వేలో చేస్తున్నాం. అంటే ఫ్రీ టైప్ ఆఫ్ మార్కెటింగ్ అంటాం. అంటే దీంట్లో మనం ఇంతవరకైతే ఏమి ఇన్వెస్ట్ చేయలేదు. సో ఇప్పుడు
బిజినెస్‌ని ప్రమోట్ చేసుకోవడానికి కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసి వాటిని ఆన్‌లైన్‌లో యాడ్స్ చూపించి మన బిజినెస్‌ని గాని, మన సర్వీసెస్‌ని గాని ప్రమోట్ చేసుకోవడం అనేది పెయిడ్ యాడ్స్ ఒక కాన్సెప్ట్. డిఫరెంట్ డిఫరెంట్ ఛానెల్స్‌కి డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేస్తున్నాం కాబట్టి గూగుల్ యాడ్స్ అంటే గూగుల్ యొక్క ప్లాట్‌ఫార్మ్‌కి సంబంధించిన అన్ని దాంట్లలో కనిపించే యాడ్స్ ప్రమోట్ చేసే విధంగా గూగుల్ యాడ్స్ అనేది ఉంటుంది. అలాగే సోషల్ మీడియా యాడ్స్ కూడా ఉంటాయి. అంటే ఫేస్‌బుక్ యాడ్స్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్, ట్విట్టర్ యాడ్స్, లింక్డ్ఇన్ యాడ్స్ అలా మల్టిపుల్ ప్లాట్‌ఫార్మ్స్‌కి మల్టిపుల్ యాడ్స్ ఉంటాయి. సో, ఇది మన ఛానెల్‌ని బట్టి మనం ఏ ఛానెల్‌లో ప్రమోట్ చేయాలనే దాన్ని బట్టి మనం పెయిడ్ యాడ్స్ అనేది ఆ ఛానెల్‌లో ప్రమోట్ చేస్తాం. సో, దీంట్లో ఇంపార్టెన్స్ వచ్చేసి గూగుల్ యాడ్స్ అండ్ మెటా యాడ్స్. ఇవి వెరీ పాపులర్ ఎందుకంటే ఇవి పాపులర్ ఛానెల్స్ కాబట్టి. సో, దీని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే అసలు వాట్ ఈస్ పే పర్ క్లిక్ మోడల్? పెయిడ్ యాడ్స్ అంటే ఏంటి? సోషల్ మీడియా యాడ్స్ అంటే ఏంటి? అని సెర్చ్ చేసి మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. సో, దీనికి మీకిచ్చే టాస్క్ ఇందాక మీరు చెప్పినట్టు మీకు కొన్ని బ్రాండ్స్ వెతకమని చెప్పాను. సో, ఆ బ్రాండ్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నార్మల్‌గా గూగుల్‌లో సెర్చ్ చేశారు. లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రోల్ చేస్తున్నారు ఫీడ్‌ని అన్నప్పుడు ఎక్కడన్నా మీకు స్పాన్సర్డ్ కానీ, ప్రమోటెడ్ అనే ట్యాగ్‌తోన మీకేదైనా పోస్ట్ కనిపించినప్పుడు అది యాడ్ అన్నమాట. సో, అసలు జస్ట్ నార్మల్‌గా గూగుల్‌లో కానీ, ఫేస్‌బుక్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ ఎక్కడైనా నార్మల్‌గా మీరు స్క్రోల్ చేస్తున్నప్పుడు కానీ, సెర్చ్ చేస్తున్నప్పుడు కానీ నెక్స్ట్ టైమ్ నుంచి అబ్జర్వ్ చేయండి. అసలు యాడ్స్ ఎలా కనిపిస్తున్నాయి? ఎక్కడెక్కడ ప్లేస్‌మెంట్స్‌లో సోషల్ మీడియా అయితే ఏ ప్లేస్‌మెంట్స్‌లో కనిపిస్తున్నాయి? వాళ్ళు యాడ్స్‌ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు? ఏ టైప్ ఆఫ్ యాడ్స్‌ని ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నారు? ఎక్కువ మంది ఏ యాడ్స్‌ని చూస్తున్నారు? అనేది సింపుల్‌గా ఒక బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఒక థాట్ పెట్టుకొని నెక్స్ట్ టైమ్ నుంచి చూసినప్పుడు అనేది చూడండి. మీకు దాని మీద చాలా ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. నెక్స్ట్ వచ్చేసి డే 6 ప్లాన్. డే 6 ప్లాన్‌లో కంటెంట్ ఈస్ కింగ్ అనేది ప్లాన్ గురించి చెప్తాం. అసలు వాట్ ఈస్ కంటెంట్? కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో, ఇందాక చెప్పినట్టు వెబ్‌సైట్స్‌లో కానీ, సోషల్ మీడియా ఛానెల్స్‌లో కానీ, యాడ్స్‌లో కానీ మనం యూజర్స్‌కి కనెక్ట్ అవ్వాలి అంటే మనం ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ నథింగ్ బట్ కంటెంట్. సో, ఆ కంటెంట్‌ని ఎలా రాయాలి? వెబ్‌సైట్స్‌కైతే ఎలా రాయాలి? సోషల్ మీడియా ఛానెల్స్‌లో ఒక్కొక్క ఛానెల్‌కి ఎలా మనం డిఫరెంట్ ఛానెల్స్‌కి ఏ టైప్ ఆఫ్ కంటెంట్ రాయాలి? ఏ ఇమేజెస్ పెట్టాలి? ఏ వీడియోస్ పెట్టాలి? ఏ ఇన్ఫోగ్రాఫిక్స్‌ని పెట్టాలి? సో, ఇదంతా ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే యూజర్స్‌ని ఎలా అట్రాక్ట్ చేయాలి అనేది కంటెంట్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం. సో, వీళ్ళని ఎలా అట్రాక్ట్ చేయాలి? వీళ్ళని ఎలా మనం కస్టమర్స్‌గా కన్వర్ట్ చేసుకోవాలి కంటెంట్‌తోన. సో, అనేది కంటెంట్ మార్కెటింగ్‌లో తెలుస్తుంది. దీని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలవాలి అంటే వాట్ ఈస్ కంటెంట్ మార్కెటింగ్? అసలు కంటెంట్ మార్కెటింగ్‌లో ఆన్‌లైన్‌లో ఎన్ని టైప్స్ ఆఫ్ కంటెంట్ అవైలబుల్ ఉన్నాయి? ఎందుకు కంటెంట్ మార్కెటింగ్ ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. దీనికి దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నేనిచ్చే టాస్క్ ఏంటి అంటే, ఇప్పుడు ఏదన్నా మీకు వెబ్‌సైట్స్ కానీ, ఎనీ బ్రాండ్ వెబ్‌సైట్ కానీ, వాళ్ళ యూట్యూబ్ ఛానెల్ కానీ, వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ కానీ, సోషల్ మీడియా పేజెస్ కానీ వెళ్ళి, వాళ్ళు కంటెంట్ ఎలా ప్రమోట్ చేస్తారు? అంటే కంటెంట్ అంటే ఏం వీడియోస్ పెడుతున్నారు? ఎలా ఇమేజెస్ పెడుతున్నారు? అసలు ఏ కంటెంట్ అంటే టెక్స్ట్‌ని యూజ్ చేస్తున్నారా? వీడియోస్‌ని యూజ్ చేస్తున్నారా? ఇమేజెస్‌ని యూజ్ చేస్తున్నారా? ఎలా యూజర్స్‌ని ఎలా చేయడానికి ట్రై చేస్తున్నారు. డిఫరెంట్ వేస్‌లో ఎలా ప్రమోట్ చేస్తున్నారు అనేది సింపుల్‌గా అబ్జర్వ్ చేసుకోండి. లాస్ట్ డే 7 ప్లాన్ వచ్చేసి కెరియర్ ఆపర్చునిటీస్ అండ్ కెరియర్ పాత్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇంతవరకు తెలుసుకున్నాం. బేసిక్ కాన్సెప్ట్స్ ఏముంటాయి ఓవరాల్‌గా అనేది మీకు ఒక అండర్‌స్టాండింగ్ వచ్చింది. కానీ ఇది కెరియర్‌ని చూజ్ చేసుకునే డిమాండ్ ఉందా? దీనికి జాబ్స్ ఎలా ఉన్నాయి? జా జాబ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొఫైల్స్ ఏమున్నాయి అనేది తెలుసుకోవడానికి ఈ ఈ ప్లాన్ యూజ్ అవుతుంది. సో, ఇందాక చెప్పినట్టు ఎవ్రీ యూజర్ ఇంటర్నెట్‌ని యూజ్ చేయడం వల్ల, ఆన్‌లైన్‌లో ఉండడం వల్ల మనకు ఆన్‌లైన్ డిజిటల్ మార్కెటింగ్‌కి చాలా డిమాండ్ వచ్చింది. ఎందుకు అంటే ఇప్పుడు అందరు బిజినెసెస్ కూడా వాళ్ళ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేసుకోవడానికి ఆన్‌లైన్ ఛానెల్స్‌ని చూస్ చేసుకుంటున్నారు కాబట్టి డిజిటల్ మార్కెటర్స్‌కి చాలా డిమాండ్ అనేది పెరిగింది. దీని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే నార్మల్‌గా గూగుల్‌లో సెర్చ్ చేయండి. డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఫర్ బిగినర్స్ లేదా మీకు లింక్డ్ఇన్ జాబ్స్‌లో కానీ వేరే నౌకరీ జాబ్స్‌లో కానీ వెళ్లి డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేసి చూడండి. అసలు ఏమేం జాబ్స్ వస్తున్నాయి? వాళ్ళు ఏం అడుగుతున్నారు? బిగినర్స్‌కి ఏం ఇన్ఫర్మేషన్ కావాలని అడుగుతున్నారు? ఏం ప్రొఫైల్స్ అడుగుతున్నారు? అనేది మీకొక ఐడియా అనేది వస్తుంది. సో, దీనికి టాస్క్ ఏంటి అంటే, సో, ఇందాక చెప్పినట్టు మీకు ఇంతవరకు మీ ఈ ప్లాన్‌ని అనుసరించడం వల్ల
మీకు ఒక అండర్‌స్టాండింగ్, బేసిక్ అండర్‌స్టాండింగ్ అనేది వచ్చింది. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? దాంట్లో కోర్ కాన్సెప్ట్స్ ఏముంటాయి అని. మీకిచ్చే టాస్క్ ఏంటి అంటే ఇప్పటి వరకు మీరు ఫాలో అయిన ప్లాన్ ప్రకారం మీకసలు బేసిక్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకోండి. సో, అన్ని కాన్సెప్ట్స్‌ని మళ్ళొకసారి రివైజ్ చేసుకొని దాంట్లో మీకు అసలు ఏది ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చిందో ఒక దగ్గర నోట్ చేసుకోండి. సో, కంగ్రాచ్యులేషన్స్ అండి. మీరు ఈ 7 డే ప్లాన్ ఫాలో అవ్వడం వల్ల మీకొక అండర్‌స్టాండింగ్ అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? దాంట్లో కోర్ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి? కెరియర్ ఎలా ఉంటుందనేది ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ అయితే వచ్చింది. సో, అండర్‌స్టాండింగ్‌తో మీరు నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్‌కి ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు ఎక్కడన్నా లైవ్ క్లాసెస్ కానీ, ఆఫ్‌లైన్ క్లాసెస్ కానీ తీసుకొని నేర్చుకోవడం, లేదు మీకు యూట్యూబ్‌లోనే నేర్చుకొని ఫ్రీగా ఇంటర్నెట్ యూజ్ చేసుకొని కూడా నేర్చుకోవచ్చు. ప్లాన్ డీటెయిల్స్ అండ్ ఎలా నేర్చుకోవాలి, ఈ టాస్క్‌లన్నీ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్లి మీరు అన్ని ఇన్ఫర్మేషన్ అనేది నోట్ చేసుకోండి. నువ్వు ఈ డిజిటల్ మార్కెటింగ్ కెరియర్‌లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ ప్రవీణ్ వర్ల. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.